ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. నిన్న కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద చర్యకు నిరసనగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని జ్యోతిలో నివాళులర్పించారు. నల్ల బార్జీలు ధరించి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని మన భారత ప్రభుత్వాన్ని కోరుకుంటూ హైవేలి గన్పూర్ మండల శాఖ తరపున కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే కాశ్మీర్ బాధితులు కాశ్మీర్లో పర్యాటకులను ఈ ఉగ్రవాద ముష్కరులు ఏ విధంగానైతే పిరికి పంద చర్యగా ఒక సైన్యాన్ని, భారతదేశ సైన్యాన్ని ఏం చేయలేక ఆ పర్యాటకులను టార్గెట్ చేసుకొని ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని ఒక మతానికి సంబంధించిన వాళ్ళని ఆ విధంగా సంహరించడం జరిగింది. అది కరెక్ట్ కాదని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దమ్ముంటే సైనిక చర్య పాల్పడాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏందనేది ఉట్టి పిరికిబందల్లాగా వచ్చి పర్యాటక ప్రదేశంలో ఉన్నటువంటి అమాయకులను కాల్చడం కాదు, దమ్ముంటే సైనికులను కాల్చండి, అప్పుడు సైనికుల సత్తా ఏందనేది చూపిస్తారని చెప్పేసి ఈ చర్యను భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా హిందూగా ఖండిస్తున్నాను నేను. పాకిస్తాన్ పాకిస్తాన్ ముర్దాబాద్ 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 భారత్ మాతాకి మొన్న జరిగిన మన జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లోని మన పర్యాటకులకు పై దాడులు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మన పర్యాటకులు వెళ్ళిన ఉన్న హిందువులను పై దాడి చేసి ఒక 25 మందిని చంపడం చాలా దారుణము. ఇంత దారుణం చేసిన పాకిస్తాన్ ద్రోహులు ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ అసంటి వాడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు మనల్ని తప్పనున్నాడు. మన దేశంలో ఈ ముస్లిం వాళ్ళు మనకు ఎంతో మంచిగా ఉన్నారు. ఈ కొంతమంది ద్రోహులు చేసి పాకిస్తాన్తో చేతులు కలిపి మన భారతదేశంలో ఉన్న అందరినీ మతాలను రెచ్చగొట్టడు చేస్తున్నారు. అదే మళ్ళీ ఒకసారి మన అమరవీరులపై మన ఉగ్రవాదులు అమరవీరులు చేసినందుకు మన జవాన్లతో యుద్ధం చేస్తే అప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్ మొత్తం లేకుండా ఖతం చేస్తాం. ఇదే నరేంద్ర మోడీ గారు మళ్ళా మీకు యుద్ధంగా మీకు సిద్ధమై మీ దగ్గరకు వచ్చారంటే మీ మొత్తం ఏది లేకుండా మీకు పాకిస్తానే లేకుండా వెళ్ళిపోతు అవుతుంది. ఖబర్దార్ పాకిస్తాన్. నిన్న జరిగినటువంటి కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి పర్యాటకుల పైన, భారతదేశ పర్యాటకులు అలాగే విదేశీ పర్యాటకుల పైన ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటే టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ, లష్కరీ తోయబా ఉగ్రవాద సంస్థకి ప్రతిరూపం. ఎందుకంటే లష్కరీ తోయబాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద రిస్ట్రిక్షన్స్ పెడితే పేరు మార్చుకొని ది రెసిస్టెంట్ ఫ్రంట్గా పేరు మార్చుకొని నిన్న దాడులు జరిపి ఒక 8 మంది ఉగ్రవాదులను భారతదేశం పైన ప్రశాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశానికి పర్యాటకులు పెరుగుతున్నారు. భారతదేశం అన్ని విధాలుగా ముందుకు సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి సెక్యూరిటీ లోపాలు లేవు. దీన్ని మనం అధిగమించాలి, దీన్ని అది చేయాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి కుట్రలు పన్ని ద రెసిస్టెంట్ ఫ్రంట్ని అంటే అది అడ్డం పెట్టుకొని ఉగ్రవాదులను ఒక 8 మంది ఉగ్రవాదులను భారతదేశం పైన పంపి భారతదేశ టూరిస్టులను, పర్యాటకులని దారుణంగా హత్య చేయడం జరిగింది AK-47 తోటి. అది కూడా ఒక హిందువులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు అనేది జరిగింది. నువ్వు హిందువా కాదా పాయింట్ విప్పు అని చెప్పేసి ఏదైతే అక్కడ పర్యాటకులు వెళ్తారో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే ఆ వైఫ్ను అక్కడ ఉంచి ఆ వైఫ్ ఉందంటే హస్బెండ్ ప్యాంటు గుడ్డలు ఉడదీసి హిందువు అయితేనే అంటే సుంతి వేసుకున్నారా లేదా అని చూసి అంత దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ హవేలీ గన్పూర్ మండల శాఖ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మండల శాఖ తరఫున ఎవరైతే చనిపోయిన అమర వీరులు ఉన్నారో 38 మంది
వారికి ఘనంగా నివాళులు కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కొవ్వొత్తులతోటి మేము వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే సేమ్ టైం పాకిస్తాన్ కి ఒకే రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నీకు దమ్ముంటే ధైర్యంగా వచ్చి ఎదురుగా పోరాడాలి, కానీ దొంగచాటు దెబ్బలేక మీ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. మీ అక్కడున్న సమస్యలను పక్కదారి పట్టించడానికే ఇక్కడ ఇండియాని ఎంచుకొని ఇండియా మీద దాడులకు తెగబడతా అంటే ఉకోనికి అప్పటి జవహర్ లాల్ నెహ్రూ కాదు ప్రధానమంత్రి, ఇప్పుడున్నది నరేంద్ర మోడీ అనే విషయం మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత, అలాగే బాలాకోట్ పుల్వామా అటాక్ జరిగిన తర్వాత, పఠాన్కోట్ అటాక్ జరిగిన తర్వాత 2 సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అయితే మీకు రుచి ఉంచుంటో నరేంద్ర మోడీ, ఇప్పుడు 3వ సర్జికల్ స్ట్రైక్ కోసం మీరు ఎదురు చూడండి. పక్కన మేము సమాధానం చెప్తాం. బిడ్డ ఖబర్దార్ పాకిస్తాన్, మీరు మా భారతదేశంలో ఒక రాష్ట్రం అంతా మీది వైశాల్యం మీరు గుర్తుకు తెచ్చుకోండి. భారతదేశం అంటే ప్రపంచంలో పేరెన్నుకగలిగేది. భారతదేశంలో ప్రథమ స్థానం నిలబెట్టాలని అఖండ భారతదేశాన్ని తయారు చేయాలని కంకణ కట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ సారథ్యంలో నడుస్తున్నటువంటి భారతదేశం అనే విషయాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. బిడ్డ ఖబర్దార్ పాకిస్తాన్ నా కొడుకుల్లారా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హవేలీ గన్పూర్ మండల శాఖ తరఫున మేము హెచ్చరిస్తూ, ఇటువంటి మరోసారి పునరావృతం ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనుమరుగవడం ఖాయమని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ, భారత్ మాతాకి జై. డౌన్ 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 పాకిస్తాన్ ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ 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 పాకిస్తాన్ ముర్దాబాద్ కాశ్మీర్ అమరవీరులకి జోహార్ జోహార్ కాశ్మీర్ అమరవీరులకి జోహార్ జోహార్ కాశ్మీర్ అమరవీరులకి జోహార్ జోహార్.